వెల్కమ్ టు ఆర్ఫా టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీఎస్ తేజ హాల్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సొల్లూరుపేట శాసనసభ్యురాలు ఇచ్చేసి కేక్ కట్ చేశారు. బ్లడ్ డొనేషన్ చేసిన నాయకులను అభిమానులను అభినందించారు. అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం చేశారు. పెళ్లకూరు మండలంలోని టీడీపీ నాయకులు పెళ్లకూరు మండల అధ్యక్షులు చెంచు కృష్ణయ్య ఒక వర్గంగా చేరి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు టీడీపీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, శిరసునంబేడు మురళీరెడ్డి మరో వర్గంగా చేరి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రగతి సాధించేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్న విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య కృషివరుడు సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తూ ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిగా దొరికితే అందరూ కలిసి చేసిన ఈ కార్యక్రమానికి మనందరం కూడా సంతోషించాల్సిన విషయము. మనం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీని మళ్ళా గెలిపించుకుంటే గానీ మనకి అమరావతి మాదిరిగా రాష్ట్రం అభివృద్ధిలోకి రాదు. అభివృద్ధి కూడా 229 అన్నా క్యాంటీన్లలో ఈ రోజు ఫ్రీ భోజన సదుపాయం జరుగుతున్నది. ఇది చాలా గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. ఫోన్ అంటా రమేష్ అడిగి పెట్టిన నిర్మాత మన సీఎం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చీరల పంపిణీ జరగడం ప్రతి ఒక్కరు కూర్చోవలసిందిగా అమరావతి సృష్టికర్త రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు 75 రావాల్సిందిగా కోరుతున్నామండి. ఏం చెప్తారంటే పుట్టింది ఎందుకో తెలుసు, పుట్టింది కనుక పాట ఉంది. ఆయన పుట్టింది ఆ పుట్టుక సమర్థవంతం చేసుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందరో పుట్టుంటారు, చనిపోతుంటారు. ఆ పుట్టుకు ఒక విలువ ఉండదు. ఇప్పుడు నేను కూడా పుట్టిన ఏం లాభంలే, ఏదో కనీసం నమ్మనైనా పెరిగిపోయిన తాచెట్టు నా వల్ల దేశానికి అటువంటిది కాదు. ఆయన మహనీయుడు. ఆయన పుట్టిక ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి ఒక గొప్ప వరం లాంటిది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గానికి ఒక మహిళ, ఒక డాక్టరు నెలవల విజయశ్రీ గారిని శాసనసభ్యులుగా నిలబెట్టి అఖండ విజయంతో గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎస్సీలు, బీసీ తల్లులు మధ్యాహ్నం ఎండాలనుకుంటా ఉదయం పని ముగించుకొని ఓట్లప్పుడు అందరూ ఓట్లు వేస్తే గెలవని సీట్లు కూడా గెలిచాయి. ఊహించే విధంగా ఓట్లు పడ్డాయి. ఊహించిన విధంగా మెజారిటీ వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు కూడా కళ్ళ కూడా అనుకోవాలా మన కోటమ ప్రభుత్వానికి 160 సీట్లు వస్తాయని అనుకోవాలా. ఆ ఘనత ఎవరికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి మహిళమ్మ తల్లులకే వచ్చింది. అందుకని నారా చంద్రబాబు నాయుడు గారు మహిళమ్మ తల్లులకి ఏమి కావాలన్నా ఖచ్చితంగా. కాబట్టి ఇదే విధంగా మన కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఎస్సీలు కాదు, బీసీలు కాదు, ఎస్టీలు కాదు, డెవలప్మెంట్ పెరిగింది బాగా. ఎట్ట పెరిగిందంటే ఒక ఎస్టీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో అందరూ ఎస్టీ కుటుంబం ఎత్తుకో, ఎస్టీ కుటుంబంలో ఇప్పుడు అంతా ఏంటంటే మా ఊరి ఓడు కూడా
మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్స్లో ఉచితంగా భోజనం పెడుతున్నాం. మన నారా భువనేశ్వరి గారు రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లకి 76 లక్షలు డొనేట్ చేసి అందరికీ కూడా పేదవాళ్ళ కోసం ఏదైతే అన్నా క్యాంటీన్ మనం పెట్టి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామో ఈరోజు అదే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు కూడా పే చేయకుండా ఉచితంగానే భోజన ఏర్పాట్లు చేసిన నారా భువనేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా ఆమె సొంత నిధులతో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇస్తున్నారు. అలాగే రాష్ట్రం అంతా కూడా అన్ని అన్నా క్యాంటీన్లో ఉచితంగా ఈరోజు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్ళందరూ, తెలుగు కుటుంబ సభ్యులందరూ కూడా రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అంటే బట్టలు పంపిణీ కావచ్చు, అన్నదానాలు కావచ్చు, రక్తదానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదలకి భోజనం పెడుతూ, అలాగే బ్లడ్ డొనేట్ చేస్తూ, అలాగే పూజలు నిర్వహిస్తూ, ప్రతి చోట పూజలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకొని రాష్ట్రాన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కూడా ఆయన ముఖ్యమంత్రిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.